నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే అభిమానులకు నిరాశ కలిగించే వార్త వెలువడింది. టీమిండియా లెజెండరీ ప్లేయర్, సిఎస్కే కీలక ఆటగాడు మిస్టర్ కూల్ ధోని ఈ ఐపీఎల్ సీజన్లో తొలి 2 వారాలకు దూరంగా ఉండబోతున్నారు. పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ధోని టోర్నమెంట్ తొలి 2 వారాలకు అందుబాటులో ఉండడని అఫీషియల్గా సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సిఎస్కే విడుదల చేసిన ప్రకటన ప్రకారం ధోని ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునేందుకు రీహాబిలిటేషన్లో ఉన్నాడని, దీంతో సీజన్ ప్రారంభ మ్యాచ్లలో జట్టుకు అతడి సేవలు దొరక్కపోవచ్చని తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ను మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఈ కీలక మ్యాచ్లో ధోని లేకపోవడం జట్టుకు ఖచ్చితంగా పెద్ద లోటే. ఈ ఏడాది 45 ఏళ్లు పూర్తి చేసుకున్న ధోని సిఎస్కే జట్టులో ఉన్న 4 వికెట్ కీపర్లలో ఒకరు. అతనితో పాటు సంజు శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ జట్టులో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో 278 మ్యాచ్లు ఆడి అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ధోని రికార్డు సాధించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ సిఎస్కే జట్టులో కీలక పాత్ర పోషిస్తూనే వచ్చాడు. ధోని కోలుకునే ఈ తొలి 2 వారాల్లో సిఎస్కే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో పాటు రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ వార్తతో నిరాశ చెందిన అభిమానులు ధోని త్వరగా కోలుకొని మైదానంలోకి తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.